సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే యూత్ ఫేవరెట్ బైక్ బజాజ్ పల్సర్ 220Fని రైడ్కి అయితే తీసుకెళ్ళబోతున్నాము. రైడ్కి తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈ బైక్లో నేను రైడ్ చేసేటప్పుడు నాకు ఎలా అనిపించింది, ఈ బైక్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అండ్ మీకు ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందో కూడా మనం ఈ వీడియో ఎండింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్గా చూసే ప్రయత్నం చేయండి. అలాగే వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మనం ఈ బైక్లో ఉన్న ప్రైస్ ఫీచర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసి మన ఛానల్ అప్లోడ్ చేశాను. మీరు ఆ వీడియో చూస్తే కనుక ఇంకా మీకు డీటెయిల్స్ అనేది తెలిసే అవకాశం ఉంది. కాబట్టి సో ఆ వీడియో అనేది అండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మరి బైక్ మీద రైడ్కి అయితే తీసుకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ బజాజ్ పల్సర్ 220F బైక్ని నేను షోరూమ్ నుంచి తీసుకున్న తర్వాత చాలా సేపు అయితే రైడ్ చేశాను. నా రైడ్ ఎక్స్పీరియన్స్ అలాగే ఈ బైక్లో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ అండ్ కాన్స్ గురించి మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు బైక్ మీద కూర్చోగానే నాకు బాగా నచ్చింది దీని యొక్క హ్యాండిల్ బార్ కంఫర్ట్ అని చెప్పొచ్చు. సో దీంట్లో క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బైక్ అనేది ఎంత స్పోర్టీగా ఉంటుందో అంతే విధంగా మనకి దీని యొక్క హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ కంఫర్ట్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. చాలా స్పోర్టీగా అయితే ఉంటుంది బైక్ మీద ఎక్కువ కూర్చుంటే మాత్రం. మనం ఇంకా రైడ్ చేసే కొద్దీ కూడా మనకి ఇంకా రైడ్ చేయడానికి ఫీలింగ్ అయితే వస్తుంది. మనకి బ్రిస్ట్ పెయిన్ రావడం కానీ బ్యాక్ పెయిన్ రావడం కానీ అటువంటిది లేకుండా మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అలాగే హ్యాండిల్ బార్ మీద మనకి మంచి క్వాలిటీ స్విచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. స్విచెస్ క్వాలిటీ కూడా మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో దీంట్లో మనకి హజార్ లైట్ స్విచ్ కూడా మనకి ఇచ్చుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ అయితే ఉంటుంది. మేబీ అవి ఇన్ ఫ్యూచర్లో తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అలాగే సీట్ కంఫర్ట్ కూడా మనకి దీంట్లో స్ప్రింట్ సీట్ ప్రొవైడ్ చేసినప్పటికీ మనకి రైడర్ యొక్క సీట్ అనేది చాలా స్మూత్ అయితే ఉంది, అల్ట్రా స్మూత్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా కంఫర్టబుల్గా మనం రైడర్ చేయొచ్చు. పిలియన్ సీట్ కంఫర్ట్ ఎలా ఉందంటే మాత్రం కొంచెం మనకి రైడర్ సీట్తో కంపేర్ చేసుకుంటే పిలియన్ సీట్ అనేది మనకి కొంచెం లిటిల్ బిట్ హార్డ్ అయితే ఉంటుంది. సో అయినప్పటికీ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనిపించదు. బట్ ఫ్యామిలీ పర్పస్లో చూస్తుంటే మాత్రం దీన్ని స్కిప్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఈ బైక్కి సెపరేట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారో ఫ్యాన్స్ కోసం మాత్రమే ఇది లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. యాక్చువల్గా మనకి ఈ బైక్ని డిస్కంటిన్యూ చేశారు. సో ఒక 3 years బ్యాక్ కానీ చూసుకుంటే మనకి దీన్ని డిస్కంటిన్యూ చేశారు. మళ్ళీ ఫ్యాన్స్ కోసం మళ్ళీ మనకి దీన్ని రీలాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇక ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందని మాట్లాడుకుంటే దీంట్లో 220cc ఆయిల్ కూల్ ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 20 PS పవర్ని అలాగే 18.5 Nm టార్క్ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇది మనకి 2 valve ఇంజిన్, 4 valve ఇంజిన్ అయితే కాదు. సో 2 valve ఇంజిన్లో ఏంటంటే మనకి ఒక ఎగ్జాస్ట్ వాల్వ్ అయితే ఉంటుంది, ఒక ఇంటేక్ వాల్వ్ అయితే ఉంటుంది. అదే మనం 4 valve ఇంజిన్లో కానీ చూసుకుంటే 2 ఇంటేక్ వాల్వ్స్ ఉంటాయి, 2 ఎగ్జాస్ట్ వాల్వ్స్ అయితే ఉంటాయి. సో దీనివల్ల మనకి ఇంకా బెటర్ రిఫైన్మెంట్ అయితే ఉంటుంది, బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, అలాగే బెటర్ మైలేజ్ కూడా వస్తుంది. కాబట్టి దీంట్లో 2 valve ఇంజిన్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో 2 valve ఇంజిన్లు ఏంటంటే మనకి మెయింటెనెన్స్ పరంగా మనకి చాలా తక్కువ అయితే ఉంటుంది. సో పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మనకి మీడియంగా అయితే ఉంటుంది అనమాట. అందుకే మనకి ఇది బడ్జెట్లో మనకి ఈ బైక్ని తీసుకురావడం ఉద్దేశంతో మనకి 2 valve ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక మనకి పికప్ అనేది ఏ విధంగా ఉందని మాట్లాడుకుంటే ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లో మనకి కొంచెం మనకి లిటిల్ బిట్ ల్యాగ్ అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. బట్ థర్డ్ అండ్ ఫోర్త్ గేర్లో మాత్రం మనకి మంచి ఆ పికప్ అనేది అయితే తీసుకుంటుందని చెప్పొచ్చు. ఇంజిన్ యొక్క పుల్ అనేది మనకి థర్డ్ అండ్ ఫోర్త్ గేర్లో మనకి చాలా బాగుంది. అలాగే 5th గేర్లో మనకి మంచి టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఖచ్చితంగా అయితే నోటీస్ చేస్తారు. సో 5th గేర్ వేసిన తర్వాత మనం ఎప్పుడైతే 90+ అనేది క్రాస్ చేస్తామో అప్పుడు మనకి లిటిల్ బిట్ మనకి ఇక్కడ వైబ్రెన్స్ అది మీరు అయితే నోటీస్ చేస్తారు. సైడ్ ప్యానల్స్ ఉన్నాయి కదా, సో అక్కడ మనం కొంచెం లిటిల్ బిట్ వైబ్రెన్స్ అనేవి మనం అయితే నోటీస్ చేస్తాము. సో మరీ అంత ఎక్కువ ఏమైనా కానీ కొంచెం మనకి లిటిల్ బిట్ అయితే ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఏదైనా హీటింగ్ ఉందని మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ నేను ఒక 40 నుంచి 45 kilometers అనేది రైడ్ చేశాను. సో లిటిల్ బిట్ మనకి హీట్ అయితే వస్తుంది కానీ మరీ అంత ఓవర్ హీట్ అయితే అనిపించట్లేదు. సో ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ ఈ బైక్లో ఇచ్చారు కాబట్టి సో మనకి ఆ హీట్ని కూడా మనకి త్వరగా అయితే రిడ్యూస్ అయితే చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 5-speed గేర్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేర్ బాక్స్ అనేది మరింత సాఫ్ట్ అయితే లేదు, అలాగే మరింత హార్డ్ అయితే లేదు. సో మీడియంగా అయితే ఉంది. అలానే స్టక్ అవడం లాంటిది కూడా ఏం లేదు, మనకి చాలా బాగానే పెర్ఫామ్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ మరింత సాఫ్ట్ అయితే లేదు, అలాగే మరింత హార్డ్ అయితే లేదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ బ్రేక్స్ అనేవి ఎలా వర్క్ అవుతున్నాయని మాట్లాడుకుంటే బ్రేక్స్ అనేవి ఫ్రంట్ సైడ్ 280mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విత్ సింగిల్ ఛానల్ ABS అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్లో మనకి RLP సెన్సార్తో 230mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ ఛానల్ ABS ఉంది కాబట్టి మనకి ఫ్రంట్ సైడ్ మాత్రం మంచి బ్రేకింగ్ యాక్యురెన్స్ అనేది మీరు అయితే నోటీస్ చేస్తారు. బట్ బ్యాక్ సైడ్ మాత్రం మనకి కొంచెం మనకి లిటిల్ బిట్ ల్యాగ్ అని ఫీలింగ్ అయితే అనిపిస్తుంది, అంత యాక్యురేట్గా మనకి పెర్ఫామ్ చేయట్లేదు. సో ఓన్లీ మనం బ్యాక్ సైడ్ బ్రేక్ వేస్తే మాత్రం మనకి బ్రేక్స్ అనేవి పెర్ఫామ్ చేయడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది. బట్ ఎప్పుడైతే మనం ఫ్రంట్ సైడ్ బ్రేక్ ఒక 70% యూస్ చేసి బ్యాక్ సైడ్ బ్రేక్ ఒక 30% యూస్ చేస్తామో అప్పుడు మనకి ప్రాపర్ బ్రేకింగ్ అనేది మనం ఖచ్చితంగా దీంట్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని ఒక టైర్స్ గ్రిప్ ఎలా ఉందని మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 90/90 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 120/80 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో టైర్స్ గ్రిప్ కూడా మనకి చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు.
అవ్వట్లేదు. సో మనం కార్నరింగ్ చేసినప్పుడు కానీ లేదా టాప్ స్పీడ్లో రైడ్ చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా మనకి స్టెబిలిటీ అనేది మిస్ అవ్వట్లేదు. కార్నరింగ్ చేసినప్పుడు పర్టికులర్గా అయితే సో మనకి స్టెబిలిటీ మిస్ అవ్వట్లేదు. మనకి మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీరైతే దీంట్లో అయితే నోటీస్ చేస్తారో. సో టైర్స్ గ్రిప్ అయితే మాత్రం కంప్లైంట్స్ అయితే ఏం లేవు, బాగున్నాయి. అలాగే నెక్స్ట్ సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు అనమాట. సో ఫ్రంట్ సైడ్ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే బ్యాక్ సెక్షన్లో మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి మనకి ఎప్పటి నుంచో ఇవే ఉన్నాయి. సో ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో ఎందుకంటే ఇవి మనకి బాగా పెర్ఫామ్ చేస్తాయి అనమాట. సో ఈ బైక్ కానీ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ యూఎస్టీ ఫోక్స్ ఇవ్వచ్చు, బట్ ఏంటంటే కాస్ట్ అనేది మనకి ఇంకా ఎక్కువ అవుతుందని ఉద్దేశంతో మనకి ఈ బైక్లో యూఎస్టీ ఫోక్స్ ఇవ్వకుండా ఓన్లీ 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మరింత సాఫ్ట్ ఉండదు, అలాగే మరింత హార్డ్ అయితే ఉండదు మనకి. సో మీడియంగా అయితే ఉంటుంది సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అనేది. సో అందుకే దీంట్లో మనకి సస్పెన్షన్ డిపార్ట్మెంట్లో ఎటువంటి చేంజ్ అయితే తీసుకురావద్దని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ యొక్క విజిబిలిటీ అనేది ఓకే అన్నట్టు అయితే ఉందన్నమాట. సో కొంచెం బ్రైట్ డిస్ప్లే తీసుకొచ్చుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అది అనిపించింది. సో NS200లో ఏదైతే కన్సోల్ ఉందో ఆ టైప్ ఆఫ్లో మనకి తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అది అనిపించింది. దాంట్లో మనకి బాగుంటుంది, బట్ దీంట్లో మనకి కొంచెం డల్ అయిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో సన్లైట్లో మాత్రం మీకు అసలు కనిపించదు అనమాట కన్సోల్ యొక్క విజిబిలిటీ అనేది. కన్సోల్లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మనకి మిస్ చేయట్లేదు. అడిషనల్గా బ్లూటూత్ సపోర్ట్ ఉంది, నావిగేషన్ సపోర్ట్ ఉంది. సో అన్ని ఇచ్చారు, బాగానే ఉంది. బట్ దీంట్లో మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది ఎందుకు తీసేసారో నాకైతే అర్థం కాదు. సో 2024 మోడల్లో కూడా మనకి మిస్ చేశారు. ఇప్పుడు 2025 మోడల్లో కూడా మనకి సేమ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. గేర్ పొజిషన్ ఇండికేటర్ అనేది మిస్ అయితే చేశారని చెప్పొచ్చు. సో మేబీ నేను అనుకోవడం ఏంటంటే 2025 మిడ్లో ఈ బైక్ అయితే అప్డేట్ చేస్తారని అనుకున్నాను. ఫీచర్స్ అనేవి అప్డేట్ చేస్తూ మనకి బైక్ అయితే లాంచ్ చేస్తారని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒకవేళ ఇన్ కేస్ కనుక అప్డేట్ చేసి తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో దీని యొక్క కంప్లీట్ ఫుల్ వీడియో అనేది మళ్ళీ అయితే అప్డేట్ అయితే చేస్తాను. అలాగే లైటింగ్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే లైటింగ్ విజిబిలిటీ మనకి నైట్ టైం ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. దీంట్లో మనకి ఒకటి బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి కనుక చూసుకుంటే హాలోజన్ బల్బ్తో మనకి ఇంకొక లైట్ అయితే ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ లుక్ మనకి ఇంకా చాలా ఎన్హాన్స్ చేస్తాయని చెప్పొచ్చు ఈ బైక్ యొక్క హెడ్ ల్యాంప్ యొక్క సెటప్ అనేది. బట్ టర్న్ ఇండికేటర్స్ అనేవి హాలోజన్ బల్బ్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవి కూడా LED తీసుకొచ్చుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో ఈ బైక్లో ఇంకా చాలా అప్డేట్స్ అనేవి చేయాల్సిన అవసరం అయితే ఉంది. బట్ అప్డేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా దీని యొక్క ప్రైస్ అనేది 2 lakh అబవ్ అయితే అవుతుందన్న ఉద్దేశంతో మనకి దీంట్లో సో మనకి ఇంకా చాలా అప్డేట్స్ అనేవి ఇంకా పెండింగ్ అయితే ఉంచారని చెప్పొచ్చు. సో ఏంటంటే ఈ బైక్కి సెపరేట్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఆ ఫ్యాన్స్ కోసం మాత్రమే ఈ బైక్ని అయితే లాంచ్ అయితే చేశారని చెప్పొచ్చు. సో దీంట్లో ఎన్ని మైనస్లు ఉన్నా కానీ సో బైక్ అనేది కొనేవాళ్ళు కొంటూనే ఉంటారు. 220F లవర్స్ అందరూ కూడా కొంటూనే ఉంటారు అనమాట. సో చాలా మంది అయితే ఉన్నారు 220F లవర్స్ అయితే. సో ఎంతమంది 220F లవర్స్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక దీని యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే ఈజీగా మనం 120 నుంచి 130 వరకు క్రాస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఎటువంటి టాప్ స్పీడ్ టెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది అంత అనుకోకుండా రోడ్ అయితే కాదు టాప్ స్పీడ్ టెస్ట్ చేయడానికి. సో ఒకవేళ మీలో ఎవరైనా ఈ బైక్ ని టాప్ స్పీడ్ టెస్ట్ చేసి ఉంటే కనుక మీరు ఎంత అచీవ్ చేశారో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇక ఫైనల్ గా ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుందని మాట్లాడుకుంటే కనుక ఒకవేళ మీరు యూత్ అయ్యి ఉండి నేను 220F లవర్ ని నాకు 220F కావాలనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఖచ్చితంగా ఈ బైక్ అని కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి మీలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.